ఫోటోలు దిగుదామంటే కళ్ళగంటావేంటి బావా? ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది. కాబోయే నిజాలే కళ్ళగా వస్తాయంట. అబ్బా ఫోటో దిగండి అన్నయ్య. ఓకే. అరే అన్నయ్య హ్యాండ్ ఎంటీగా ఉంది. అయితే వచ్చి పెడదాం. ఏంటిది మ్యాచ్ ఫిక్సింగ్ లాగా వాచ్ ఫిక్సింగ్? కాదు, మ్యారేజ్ ఫిక్సింగ్. రెడీ? స్మైల్ ప్లీజ్. హలో సిద్ధార్థ, నేను అంజని. ఎప్పుడొచ్చారా సిటీకి? నేను వచ్చి 4 గంటలు అయింది. నీ అడ్రస్ తెలియక సస్తానా. సర్లే, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను కోటి బస్ స్టాండ్ పక్కన ఎస్టీడీ బూత్ లో ఉన్నా. నేను వచ్చి పికప్ చేసుకుంటానులే. వచ్చి పెట్టే. సరే, ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తాజ్ హోటల్లో. నేను వెళ్ళి అంజన్ తీసుకొస్తాను, మీరిద్దరు అక్కడికి వచ్చేసేయండి. నువ్వు మా జీవిత చరిత్రలు రాసుంటే నీకు సన్మానం చేసుండేవాళ్ళం. నువ్వు చాలా సిన్సియర్ గా మా అవినీతి లిస్ట్ రాసావు. ఎలారా నేను వదిలిపెట్టేది? మీరు ముగ్గురు కలిసి చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఈ స్టేట్ మొత్తం తెలిసేలా చేసి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. నువ్వు అంత పని చేస్తావనే నీ పని పూర్తి చేయడానికి వచ్చావు. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? వృత్తికి ద్రోహం చేసి బ్రతికే కంటే చావడం మంచిదిరా. రేయ్, నిజాయితీని నమ్ముకున్న వాడికి ఆస్తులే కాదురా, అస్థికలు కూడా మిగలవు. మా మాట వినా ఫైల్ ఇచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తాం. ప్రాణాలైనా వదిలేస్తాను గాని ఫైల్ ఇవ్వనురా. అయితే వదిలేయి. సార్ ఏంటి సార్ ఇదంతా? హాస్పిటల్కి వెళ్దాం పదండి. వద్దు ఋషేంద్ర, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు. ఇదిగో ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వీటిని అర్జెంట్ గా సార్ చీఫ్ మినిస్టర్ గారికి అందజేయాలి. నా మాట వినండి సార్ ప్లీజ్. ఆయన నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్. హలో. హలో బావా, నేను ఋషిని. మేము చాలా ప్రమాదంలో ఉన్నాం బావా. ఎక్కడున్నారు? సివిల్ సప్లైస్ భవనం దగ్గర ఉన్నాం. మన జోలికొస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. పదండి. నీకు హ్యాపీ న్యూ ఇయర్, వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూ ఇయర్. పవని 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 సిద్ధార్థ ఋషేంద్ర, ఋషేంద్ర ఏమైంది? లే బావా, పదరా హాస్పిటల్కి తీసుకెళ్తా. వద్దు బావా. బావా, మా పెళ్లి జరగటం వల్ల మన 2 కుటుంబాలు కలిస్తేనే అందరూ సంతోషంగా ఉంటారని ఎంతో ఆశపడ్డామో, కానీ దేవుడు ఇలా చేశాడు. బావా, నువ్వు
మా చెల్లి చేసుకుంటావా? చేసుకుంటా చెప్పు బావా. చేసుకుంటాను. నేను శ్రావణ మెడలో 3 ముళ్ళు వేస్తాను. వాటితో మన ఊరి కక్షల్ని కట్టి పడేస్తాను. అందరూ ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. ఒక్కసారి అమ్మతో మాట్లాడతా బావా. హలో హలో అమ్మా. ఒరే ఋషి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నారా? నీకు నిండు నూరేళ్ళు. నీ మాట నిజమైతే ఎంత బాగుండమ్మా. అది సరే, ఈసారి నీ పుట్టినరోజు ఎంతో గొప్పగా జరపాలనుకుంటున్నావు. నీకెన్ని పనులున్నా ఆ రోజు నువ్వు మాతోనే ఉండాలి. ఆ రోజు తప్పకుండా మీతోనే ఉంటానమ్మా. టైం అయిపోతుంది. శ్రావణికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. శ్రావణి, ఏంటమ్మా? అన్నయ్య ఫోను. అన్నయ్య హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరిగింది అన్నయ్య? ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరిగిందమ్మా. అంత స్పెషాలిటీ ఏంటన్నయ్య? సిద్ధార్థ మా ప్రేమను ఒప్పుకున్నాడమ్మా. కంగ్రాట్స్. మీరు కూడా కలిస్తే నేను కంగ్రాట్స్ చెప్తానమ్మా. మేమా? నువ్వు అతను పెళ్లి చేసుకోవాలి. నీకు సిద్ధార్థ అంటే ఇష్టమైతే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా. చెప్పమ్మా, చెప్పరా. హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. నా చెల్లి పెళ్లికి ఒప్పుకుంది బావా. ఒప్పుకుంది. మేము చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా మా అమ్మకి తెలియకూడదు. నేను చనిపోయానని మా అమ్మకి తీస్తే అమ్మ తట్టుకోలేదు బావా. బావా బావా, మేమెక్కడికి పోం బావా. మళ్ళీ మీ కడుపునే పుడతాం బావా. చచ్చిన వదలు. ప్రేమ మీ దేవురమ్మా రాయలసీమ పుట్టిల్లేనమ్మా. ఈ ఇంట్లో దీపం వెలిగించాల్సిందాని నీ ముందే దీపం వెలిగించాల్సి వచ్చిందా అమ్మా? చూడరా చూడు, నీకెన్ని జతల బట్టలు కుట్టించానో చూడరా. కడుపు కాలి ఉన్న మీరు మా కన్నీళ్ళు తొడడానికి వచ్చారా వదినా? అయ్యా సిద్ధార్థ, ఆ రోజు కాలవకి నువ్వు నా కొడుకు పేరు పెడితే
అది నీ పిరికితనం అనుకున్నాను. కానీ నా ఋష్యేంద్ర పేరుని గంగా నదిలాగా సజీవంగా ఉండేలా చేస్తున్నావని ఊహించలేకపోయానయ్యా. నా అనుచరులందరినీ దూరం చేసి నా తమ్ముణ్ణి నాకు కాకుండా చేస్తుంటే నన్ను ఒంటరి వాణ్ణి చేసి చంపాలనుకున్నావని అనుకున్నాను. కానీ మమ్మల్ని అందరినీ ఒకటి చెయ్యాలనుకున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా. కక్షలతో ఎన్నాళ్ళు దూరమైనా కన్నీళ్లతో ఒక్కటైనా బావా. మన బిడ్డల సాక్షిగా ఇక మన రెండు కుటుంబాలు విడిపోవన్నయ్యా. ఇప్పుడు నిజంగా పావని ఋష్యేంద్రుల ఆత్మ శాంతిస్తుంది. ఇంకా వీడు కళ్ళు తెరవలేదా? పాలు పోస్తుంటే నోరు తెరవడమే తప్ప కళ్ళు తెరవడం లేదు సార్. పాపం, ఎన్ని రోజులని మీరు పాలు పడతారు, ఎంతని వాళ్ళు బిల్లు కడతారు. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటి సార్? మా సార్ చేసే చెప్పరు, చేసి చూపిస్తారు. ఇప్పుడు వీడిని కాల్ చేసి వీడి చావు వార్త పేపర్లో వేయిస్తాను. అప్పుడు ఉన్న ఒక్క సాక్షి చచ్చాడని హంతకుడు డేరుగా పబ్లిక్ లో తిరుగుతాడు, పట్టుబడతాడు. సార్ మీకు తల మీద చెప్పొచ్చు సార్. నువ్వు కోమాలోకి వెళ్ళావు కదరా? ఇప్పుడే రిలీఫ్ కోసం కోపా నుంచి బయటకు వచ్చాను సార్. తెలుసురా సర్కార్, నీది ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని. నువ్వు సాక్ష్యం చెప్పే ధైర్యం తెచ్చుకుంటావని కొంచెం టైం ఇచ్చాను. నీకిచ్చిన టైం అయిపోయింది. హంతకుడు సిద్ధార్థే కదూ? రాయ్, నిజం చెప్పరా? చెప్తాను సార్, మొత్తం చెప్పు. చెప్తా.